మనిషి చనిపోయిన తర్వాత అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? తప్పు. అసలైన ప్రయాణం అప్పుడే మొదలవుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆ 14 రోజులు అత్యంత భయంకరమైనవి. ప్రాణం పోయిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. తన శరీరం చుట్టూ, తన వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తన వాళ్ళు ఏడుస్తుంటే ఆపాలని చూస్తుంది, అరుస్తుంది. కానీ ఎవ్వరికీ వినిపించదు. ఆత్మ తీవ్రమైన అయోమయంలో ఉంటుంది. 6వ రోజు నుంచి మనం పెట్టే పిండం ద్వారా వచ్చే శక్తితో ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. అంటే ప్రయాణానికి సిద్ధమవుతుంది. 10వ రోజు ఆత్మకు ఈ లోకంలో బంధం తెగిపోతుంది. సరిగ్గా అప్పుడే భయంకరంగా ఉండే యమదూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్తారు. 13వ రోజు యమధర్మరాజు ముందు ఆత్మను నిలబడుతుంది. అక్కడ మీ ఆస్తిపాస్తులు పనికిరావు. కేవలం మీరు చేసిన కర్మ మాత్రమే లెక్కించబడుతుంది. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే ఘోరమైన నరకం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఇంకా సమయం ఉంది. మంచి పనులు చెయ్యండి. 10 మందికి సహాయం చేయండి. ఎందుకంటే మరణం తర్వాత మీతో వచ్చేది కేవలం మీ కర్మ మాత్రమే. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక నిజాల కోసం కేఎన్జే మిస్టరీ అండ్ ఫ్యాక్ట్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.